హెల్త్ ఎమర్జెన్సీ. వరుస మరణాలపైన లోతైన అధ్యయనం చేయండి. అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోండి. వైద్య శాఖ మంత్రి ఉన్నతాధికారులతో ఏపీ సీఎం. ఏపీలోని గుంటూరు జిల్లా తుర్కపాలెంలో వరుస మరణాలకు కారణాలు కనుక్కోవాలని, అందరికీ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎయిమ్స్ సహా కేంద్ర బృందాలను రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ. అసలు ఇంతకు ఎందుకు వచ్చింది? ఉన్నత శాఖ సీఎం నిర్దేశించారు. జూలై ఆగస్టు నెలలో 20 మంది చనిపోయారు. ఇప్పటికే తుర్కపాలెంలో జూలై ఆగస్టులో 20 మంది చనిపోయారు. అనుమానిత లక్షణాలపైన లోతైన అధ్యయనం చేయాలి. వారం రోజుల్లో వ్యాధిని గుర్తించాలి. గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో ఆహారం వండుకొని తినడం, నీటిని వినియోగించడం కానీ చేయొద్దు. ఆహారం 3 పూటల అధికారులు అందిస్తారు. మెలియా యూడోసిస్ గా వైద్యుల అనుమానం. తుర్కపాలెం మృతులు బాధితుల్లో మెలియా యూడోసిస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సో 72 గ్రామంలో మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలు వస్తున్నాయి. వర్షాకాలంలో వ్యాప్తి. ఇప్పుడు మనం ఇది చూసినాం, ఈ వార్త చదివినాం కదా. ఈ వార్తని మనం ఒక సినిమా ఉన్నది ఇటీవల, త్రివిక్రమ్ సినిమా కలేజా, ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు చచ్చిపోతుంటారు. ఎందుకు అని అంటే ఆ నీళ్లను, ఆ నదిలో నీళ్లను తాగితే ఆ నదిలో నీళ్ళను తాగిన వాళ్ళు చచ్చిపోతారు. ఆ నదిలో నీళ్లు ఆ ఊరిలో మాత్రమే ఎందుకు అట్లా ఉన్నాయి అంటే ఆ ఊరికి వచ్చేటప్పుడు ఆ నదిలో నీళ్ళని కలుషితం చేస్తుంటారు. ఇది ఒక పెద్ద మాఫియా ఉంటుంది. ఈ మాఫియాకు దొరకక చివరికి అది సినిమాటిక్గా ఉంటుంది కాబట్టి సినిమాలో దానికి చివరికి ఒక ఫలితం లభిస్తుంది. 20 మంది చచ్చిపోయారు. 2 నెలల నుంచి జరుగుతుంది. వ్యాధి ఇంతవరకు అంతు చిక్కలేదు. వ్యాధి అనేది ఏందో తెలియదు. తిందామంటే భయం, తాగుదామంటే భయం, ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలియదు. ఒక రాష్ట్రంలో ఒక గ్రామంలో ఉన్న ఇది భయంకరమైన పరిస్థితి. తింటే చచ్చిపోతున్నారు, తాగితే చచ్చిపోతున్నారు. ఏమైందంటే ఇప్పటివరకు తెలుసుకోరు. ఎందుకు తెలుసుకోరు? తుర్కపాలెం వెనుక ఉన్న అసలు కథ ఏంది? మనం కర్ణాటకలో ఒక ఏంది మంజునాథ స్వామి టెంపుల్ దగ్గర ఇట్లనే కొన్ని హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి. దాని తర్వాత అది పెద్ద నేషనల్ ఇష్యూ అయింది. తుర్కపాలెంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి సమావేశం పెట్టారు, అధికారులందరూ పాల్గొన్నారు. అంత పెద్ద పెద్ద తలకాయలు, కానీ ఒక్క తలకాయ కూడా 2 నెలల గురించి ఇంతమంది చచ్చిపోతుంటే, రోజు వార్తలు వస్తుంటే వాళ్ళ గురించి పట్టించుకున్న పాపన పోలేదు. 20 మంది, ఒక్క గ్రామంలో 20 మంది అంతు చిక్కని వ్యాధితోటి చచ్చిపోతున్నారు. మరి గ్రామాన్ని ఏమన్నా కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి పునరావాసం కల్పించారా? వాళ్ళని అక్కడి నుంచి తరలించారా? వాళ్ళకి మళ్ళీ ఇంకొకరు చచ్చిపోకుండా ఆపారా అంటే లేదు. రోజు చచ్చిపోతూనే ఉన్నారు. వాళ్ళు భయం అంచున వణికిపోతున్నారు, చిగురుటాకు లెక్క. కానీ ప్రభుత్వాలు మాత్రము రాజకీయాలు వాళ్ళకు ముఖ్యము. దమ్ముంటే అసెంబ్లీకి రా జగన్ అని ఈయన అంటారు. అసలు ఇది నీ జాగీరా, నువ్వెవని పిలుస్తుంది కానీ ఆయన అంటాడు. కానీ మరి వీళ్ళ బతుకులు ఏమైనాయి? ఈ తుర్కపాలెంలో వీళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? దీని వెనుక ఉన్న మాఫియా ఏంది? దీని వెనుకున్న కారణం ఏంది? అవసరమైతే ఎవరిని పిలుచుకురావాలి? హెల్త్ ఎమర్జెన్సీ ఇప్పుడు ప్రకటించారు, మంచి పని చేశారు. ఇప్పటికైనా 42 వైద్య పరీక్షలు నిర్వహించాలని తుర్కపాలెంలో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వాళ్ళతోటి సమీక్ష చేశారు. సత్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఎక్కడ పోయారు? ఏం చేస్తున్నారు? తుర్కపాలెం గురించి ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. తుర్కపాలెంలో చచ్చిపోతున్నారు అనేది ప్రతిరోజు వస్తున్నది. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళకు వేరే వ్యవహారాలు ఉన్నాయి. ప్రభుత్వమే అన్నపానీయాలు వర్షాకాలంలో వ్యాప్తి. గత వర్షాకాలం మీద వేసారు. ఈ వర్షాకాలం ఒక్క తుర్కపాలెంలోనే ఉన్నదా? ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎక్కడ లేదా వర్షాకాలం ఒక తుర్కపాలెంకే వచ్చిందా? మిగతా చోట్ల రాని వర్షాలతోటి ఈ వ్యాధి మిగతా చోట్ల రాంది. ఇది ఇప్పటివరకు నిర్ధారణ చేశారా? లేదు. అనుమానం ఏంటంటే అర్థం కాని ఒక అనుమానాన్ని చెప్పాలి, జనాలని అట్లనే కొనసాగించాలి. ఇది ఈరోజు తుర్కపాలెం యొక్క పరిస్థితి. గుంటూరు గ్రామీణ పరిధిలో తుర్కపాలెంలో అసాధారణంగా నమోదైన మరణాలను సమగ్ర విచారణ చేయిస్తామని చెప్పారు. ఎయిమ్స్ బృందం గ్రామంకు వస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి 26 ఏళ్లు వైద్యుడిగా పనిచేసిన ఇలాంటి 1-2 కేసులు కూడా తాను చూడలేదని మంత్రి అన్నారు. వైద్య శాఖ మంత్రి వైద్య నారాయణ హరి అన్నట్టు ఉన్నది. వైద్యులు చేసిన వాళ్ళకు వైద్య శాఖ ఇస్తే బాగుపడుతుంది అనుకుంటే ఇట్లాంటిది చూడలేదు. పెమ్మసాని ఈయన ఎవరు? మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పుడు దేశంలోనే అత్యంత ఎక్కువ ఆస్తులు ఉన్న మంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈయన పెమ్మసాని. 5,000 కోట్ల రూపాయలకు అధిపతి ఆయన. కానీ ఈయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం కానీ ఆ గ్రామాన్ని పరిరక్షించడం కానీ చేస్తారంటే లేదు. అధికారంలో రావడానికి మా అంత శ్రీమంతులు లేరు, మా అంత దత్తత తీసుకునే వాళ్ళు లేరు, మా అంత సంక్షేమానికి పాల్పడే వాళ్ళు లేరు అని బ్రహ్మాండంగా చెప్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా సస్తున్నా కానీ కనీసం పలకరించడానికి వాళ్ళకు నోరు రాదు, చేతులు రావు.
ఏమిటికి శ్రీమంతులు? సో ఇది పరిస్థితి. ఈ తుర్కపాలెంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ పెట్టారు. తుర్కపాలెంలో ఎందుకు ఇది జరుగుతుంది అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న నిజాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది అధికారుల ద్వారా జరగదు. అధికారుల ద్వారా వాళ్ళకి తెలిసిన ప్రభుత్వం బయటికి రానివ్వదు. ప్రభుత్వాలన్నీ ఇలాగే ఉంటాయి. దీని మీద విచారణ జ్యుడిషియల్ విచారణ చేయాలి. యాక్చువల్గా నార్మల్ విచారణ కాదు, అధికారులది కాదు, కోర్టుకు వెళ్ళాలి. ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేసింది, అసలు నివేదిక ఇవ్వాలని కోర్టు నుంచి రావాలి. ప్రతి ఒక్కరు సిటిజను ఒక విచారణ అధికారిగా అక్కడికి వెళ్తే అసలు విషయాలు తెలుస్తాయి.